యూనివర్సిటీగా గుర్తింపు పొందినటువంటి బెంగళూరు ప్రెసిడెన్సీ యూనివర్సిటీలో ప్రస్తుతం మనం ఉన్నామండి. మంచి క్యాంపస్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తారు ఇక్కడైతే స్టూడెంట్స్. ప్రత్యేకంగా ఫైనల్ సెమిస్టర్ సిఎస్సిలో కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఒక్కసారి వాళ్ళు డిస్టర్బ్ చేసి ఈ 4 years అసలు వాళ్ళకి ఎలా గడిచింది, కొత్తగా రాబోతున్న స్టూడెంట్స్ కి వాళ్ళు ఏం చెప్తారో తెలుసుకుందామా? గో. ఆహా, దగ్గరగా మెరిసిపోతున్నారు ఒక్కొక్కరు. మీ టీ షర్ట్స్ భలే ఉన్నాయి. సిగ్నేచర్ డే. ఓకే, అంటే మా టైంలో అయితే స్లామ్ బుక్స్ ఉండేవి, బుక్కుల మీద మానేసి టీ షర్ట్ల మీద రాసుకుంటున్నారు అనమాట ఒపీనియన్స్. చాలా భద్రంగా దాచుకోవాలి మీరు కదా, స్వీట్ మెమరీస్ ఇవన్నీ కూడా. ఓకే, మీరంతా ఫైనల్ సెమిస్టర్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు, కంగ్రాచులేషన్స్. రైట్, ఓకే, ఒక్కొక్కరు మీ ఒపీనియన్స్ చెప్పండి యూనివర్సిటీ పైన. ఏం చెప్తారు ఇవన్నీ? ఓకే, ఫస్ట్ మీ పేరు? శ్రీహిత. శ్రీహిత, కంప్లీట్ అయిపోయింది. హ్యాపీనెస్ మీ అందరి మొహాల్లో కనపడుతుంది. అట్ ద సేమ్ టైం సాడ్నెస్ టు. సాడ్నెస్ కూడా. ఎందుకు బాధ? Obviously we will miss our friends కదా, like family. మీరు ఎప్పుడు ఒక గ్యాంగా? యా. సో ఎవరైనా నా దగ్గరికి వచ్చి బీటెక్ కోర్స్ కి సజెషన్స్ అడిగితే ఐ వుడ్ డెఫినెట్లీ ప్రిఫర్ దిస్ కాలేజ్ బికాస్ యాజ్ ఎ స్టూడెంట్ ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ద కరికులం, ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ద ప్లేస్మెంట్స్, ఆల్సో ద కో కరికులర్ యాక్టివిటీస్. సో దానికి అయితే ఎటువంటి లోటు లేదు ఈ కాలేజ్ లో. అండ్ ఇన్వెన్షియా Bangalore, overall the first place goes to Presidency University. And when it comes to curriculum, and there are few subjects which will be very helpful further, like networking, cybersecurity, cloud computing, which are very maintaining key role. Currently it is booming outside the world, so students will have wonderful opportunities. And teaching wise, yeah, it's good, and end of the day it depends on the individuality how we utilize it. Placements kuda already ayipayani vinnanu. Yeah, naku placement ochindi. I got placed in Microland. And congratulations. Yeah, thank you so much. Friends andaru vastaru, and there is one good opportunity. ఇక్కడ మల్టిపుల్ స్టేట్స్ నుంచి వస్తారు బికాస్ ఇట్ ఈస్ ఎ యూనివర్సిటీ, రైట్? సో ఇక్కడ మల్టిపుల్ స్టేట్స్ నుంచి రావడం వల్ల మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మనం వేరే స్టేట్స్ వాళ్ళ కల్చరల్స్ గురించి కూడా తెలుసుకోవడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. కొంచెం కష్టం, కొంచెం ఇష్టంగా వెళ్తున్నారు అయితే. ఎగ్జాక్ట్లీ, రైట్. ఓకే, ఒక క్వశ్చన్ అడగాలనుకుంటాను మీలో ఎవరికైనా. వచ్చినప్పుడు చాలా ఇన్నోసెంట్ గా వచ్చాము, కానీ ఇప్పుడు అసలు దున్నేస్తున్నాం అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? హాయ్. హాయ్, మీ పేరు? స్వర్ణాంబిక. స్వర్ణాంబిక. ఫస్ట్ డే వచ్చినప్పుడు కొద్దిగా కొత్తగా ఉండింది. మళ్ళీ ఇక్కడ ఎన్విరాన్మెంట్ అంతా బాగుంది, టీచర్స్ అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు, సో అంతా బాగుంటుంది. ల్యాబ్స్, లెర్నింగ్ కి ఇది ఒక బెస్ట్ ప్లేస్. ప్లేస్మెంట్స్ కూడా బాగుంటుంది. ఇంకా ఫ్రెండ్స్ అంటే క్లాస్ రూమ్స్ అంతా బాగుంటుంది. లైక్ ఫ్రెండ్స్ కి ఒక మంచి ఆపర్చునిటీ, ఇక్కడ ఒక గుడ్ రిలేషన్షిప్ క్రియేట్ చేసుకోవడానికి. సో ఫస్ట్ లో వచ్చినప్పుడు చాలా భయంగా ఉండింది, ఇప్పుడు చాలా బాగుంది. అండ్ భయంగా కూడా, అంటే బాధగా ఉంది. ఓకే, యా, అర్థమైంది. పేరు? వంశిక. వంశిక, ఓకే. వాళ్ళ ఫీలింగ్ ఏంటి? బీటెక్ అంటే చాలా హోప్స్ తో వస్తాం ప్రతి ఒక్కరం, అండ్ ఇట్ మెట్ మై ఎక్స్పెక్టేషన్స్. చాలా గ్రేట్ఫుల్ మెమరీస్ వచ్చాయి, మంచి ఫ్రెండ్షిప్స్ వచ్చాయి, లైఫ్ లాంగ్ బాండ్స్ వచ్చాయి. అండ్ ఇక్కడైతే ద బెస్ట్ ఫ్యాకల్టీ, ఐ కెన్ సే ఇట్. ఓకే, మంచి లైఫ్ కెరీర్ ఒక ప్లాన్ ఉంది. సో it's best platform for every student to start with. So it's very hard for us to leave everyone and go, because we have been sharing our memories from 4 years, you know. And yeah, that's why it's a beautiful lesson of everyone life and best chapter of everyone life too. Right. ilage comment chesta untara meeku agalunte? That's why I call us friends, no? arugur ammayilu arugur abbayulu friends. baga naughty evaru? పావని. అయితే మైక్ పావనికే. హాయ్ పావని. హాయ్ హాయ్. అగో 2 సార్లు అన్నావంటేనే అర్థం చేసుకోవాలి. అలాగే ఉండాలి యాక్టివ్ గా. సో ఏం నచ్చింది నీకు యూనివర్సిటీలో? బెస్ట్ పార్ట్ అనిపించింది ఏంటి? హ్యాపీ డేస్ చూసి వచ్చా, అస్సలు కాదు, కానీ లైఫ్ లాంగ్ మెమరీస్ ఉన్నాయి, అన్ని బాగుంటాయి. ఇక్కడ ఫ్యాకల్టీ సపోర్ట్ కూడా ఉంటుంది, బాగుంటుంది. కరికులం బాగుంది, లైబ్రరీ ఫెసిలిటీ బాగుంది, ఫౌంటైన్ వ్యూ బాగుంది. అవి కూడా మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి పోటీ లేదు బెంగళూరులో. ఇక్కడ అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు, ఒకళ్ళు ఏమి స్ట్రేంజ్ గా బిహేవ్ చేయడం అలాంటి ఏమి ఉండవు. అందరికి సపోర్ట్ ఇస్తారు.
అలాంటి వాళ్ళు అప్పుడప్పుడు అందరినీ ఏడిపిస్తాము, కానీ ర్యాగింగ్ అసలు కాదు. అవునా? యాంటీ ర్యాగింగ్ క్యాంపస్, అసలు చేయనీరు. ఇంటరాక్షన్స్ ఉంటాయా జూనియర్స్ తో? ఉంటాయి, చాలా మందికి మేము సపోర్ట్ చేసాం, మాకు చాలా సీనియర్ సపోర్ట్ చేశారు. అలాగా ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అన్ని చూసుకుంటారు, ప్లేస్మెంట్స్ బాగున్నాయి కాలేజ్ లో. ఇప్పుడు తెలుగు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సజెస్ట్ చేస్తారా యూనివర్సిటీ? ఎస్, సజెస్ట్ చేస్తాం, ఎందుకంటే అందరు తెలుగు వాళ్ళమే. అవునా? హాయ్, హాయ్ మ్యామ్, పేరు? నవీన్. నవీన్. కాలేజ్ బాగుంది, మంచి ఫ్రెండ్స్ దొరికారు లైఫ్ లో, ఓకే, మంచి మెమరీస్ ఉన్నాయి. ఇంకా నార్మల్ గా ఇంట్లో వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరు చదువుకోవాలి అనుకోరు, కానీ ఫ్యాకల్టీ బాగుండడం వల్ల చదువు కూడా వచ్చి ఫ్రెండ్స్ మంచిగా దొరికినారు. హాయ్, నా పేరు చల్మారెడ్డి. చల్మారెడ్డి, ఓకే. నేను ఇక్కడ జాయిన్ అయ్యేటప్పుడు చాలా భయపడ్డా, ఇక్కడ అలవాటు అవుతుందా అవదా, ఇంకా ఇక్కడ లోకల్ అంతా ఉంటుంది, అది ఇది, మనకు కన్నడ రాదు, తెలుగు, కానీ అడ్జస్ట్ అవుతాం అని అనుకున్నా. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మేమంతా తెలుగు వాళ్ళం, ఒక రూమ్ తీసుకున్నాం. ఇక్కడ మర్చిపోలేము, మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడికి రావాలని ఉంటుంది. నా పేరు మణికంఠ. మణికంఠ. నేను విజయవాడ నుంచి వచ్చాను. ఫస్ట్ నుంచి నాకు బెంగళూరు అంటే ఇష్టం, బట్ అక్కడ ఎలా సర్వైవ్ అవ్వాలని నాకు తెలియదు. లైక్ ఈ మా ఫ్రెండ్స్ అందరికి కొంతమంది కన్నడ వచ్చు అనమాట. వీళ్ళు కూడా నాకు ఆన్లైన్ లో పరిచయం అయ్యారు. ఫస్ట్ మన కరోనా నుంచి ఫస్ట్ మాకు ఒక సెమ్ వరకు ఆన్లైన్ జరిగింది. ఆ తర్వాత కాలేజ్ లైఫ్ ఎలా ఉంటది ఇవన్నీ చాలా భయం వేసేది. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ అందరూ బాగా కనెక్ట్ అయ్యేసరికి చాలు ఇల్లుంటే చాలు ఎక్కడైనా ఉండొచ్చు. ఇంకా ఈ కాలేజ్ లో నాకంటే ఒకరు ఉన్నారని చెప్పుకోవడానికి ఉన్నారు. ఇక కాలేజ్ ఫ్యాకల్టీ బాగుంటది, లైక్ గార్డెనింగ్ బాగుంటది. నేను ఎక్కువ ఎన్విరాన్మెంట్ ఎప్పుడు చూడలేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంటది ఇక్కడ. నెక్స్ట్ ఏంటి మరి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఫ్యూచర్ ప్లాన్స్ మాస్టర్స్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ నుంచి కూడా మీకు అలా వెళ్ళే అవకాశం ఉంది కదా యూనివర్సిటీ నుంచి కూడా? ఉంది, ఆపర్చునిటీ ఉంది. ప్రత్యేకంగా విన్నాను ప్రెసిడెన్సీ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ అఫైర్స్ అని ఉంది కదా, అవి అసలు స్టూడెంట్స్ కి ఎలా ఉపయోగపడతాయి? అంటే స్టూడెంట్స్ ఎక్స్చేంజ్, మనం పోయి ఒక సెమ్ ఆడుండి వాళ్ళ స్టూడెంట్స్ ఏడా అంటే మనం ఒక ఇయర్ చదివేది అంటే ఆడ చదివినట్టు చూపిస్తారు. అంటే ఇక్కడ కంప్లీట్ చేసేది ఒక సెమ్ లో కంప్లీట్ చేసి మన మాస్టర్స్ 2 years లో కంప్లీట్ చేస్తారు, ఫస్ట్ ఇయర్ తట్టుగా. అంటే 1 year మిగిలేటట్టుగా మనకి చక్కగా వేరే ఇంజనీరింగ్ అయిపోద్ది, మాస్టర్స్ అయిపోద్ది, 1 year మిగిలిద్ది, 1 year ఎక్స్ట్రా టైం మిగిలిద్ది. అలా అది నిజంగా ఒక మంచి బెనిఫిట్ కదా. 1 year అంటే చిన్న విషయం, అంటే 1 year మిగిలినప్పుడు 1 year ఎక్స్పీరియన్స్ వచ్చిందనే కదా. కరెక్ట్, ఆ ఎక్స్పీరియన్స్ కూడా అందులోనూ వరల్డ్ లో ఉన్నటువంటి టాప్ యూనివర్సిటీస్ లో ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫైన్. మీకు ఇంకా ఇక్కడ నచ్చినటువంటి అంశం ఏంటి యూనివర్సిటీలో? అంటే వేరే వాళ్ళకి సజెస్ట్ చేయాలంటే ఇది బాగుంటుంది రండి అని అంటాం కదా ఏదైనా విషయం చెప్పేటప్పుడు, యూనివర్సిటీ గురించి ఏం చెప్తారు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెప్పాలి పక్క. బెంగళూరులో అంటే ప్రెసిడెన్సీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెక్క ఇంకేం మాట్లాడలేవు కాబట్టి అది ఈజీ అండర్స్టాండింగ్ ఉంటది. మళ్ళీ కొన్ని ట్రయల్ అండ్ ఎర్రర్స్ అంటే కొత్త యాప్స్ ట్రై చేస్తారు, కొత్త మెథడ్స్ ఆఫ్ లెర్నింగ్ కి. అంటే కోడ్ తంత్రాన్ని మాకు ట్రై చేసింది. అలా క్యాప్జెమినీ అండ్ టెక్ మహీంద్రా 8th సెమ్ లో నుండి ట్రైనింగ్ స్టార్ట్ చేస్తుంది, 7th సెమ్ లో వచ్చి ఎగ్జామ్స్ పెడుతుంది. దాంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు 8th సెమ్ లో వచ్చి ఇక్కడ ట్రైనింగ్ స్టార్ట్ అయిపోతుంది. సో వాళ్ళు బయటికి వెళ్ళినాక డైరెక్ట్ గా జాబ్ లో జాయిన్ చేసుకోవచ్చు. ఎవ్రీ స్టూడెంట్ కి ఇక్కడ వచ్చి ప్లేస్మెంట్ ఆపర్చునిటీ ఉంటుంది. మాక్సిమం అందరూ ఒక ఆఫర్ లెటర్ తోనే బయటికి వెళ్తారు. వా, ఇంతకన్నా ఏం కావాలి? అంత కష్టపడి చదువుకున్నందుకు లాస్ట్ వేసి ఆ స్టెప్ డైరెక్ట్ కంపెనీలో పడాలి. ఎందుకంటే మా టీచర్స్ వచ్చి చాలా బాగా చెప్తారు, కోడింగ్స్ కానీ ప్రతి ఒక్కటి ప్రాక్టికల్ గానే ఉంటుంది. ల్యాబ్స్ లో కానీ ల్యాబ్ ఎగ్జామ్స్ అన్ని క్లాస్ లో బాగా చెప్తారు, అవి ల్యాబ్స్ లోకి వెళ్ళి ప్రాక్టికల్ గా చేస్తాము. చాలా బాగుంటుంది టీచింగ్, టీచర్స్ కూడా ఫ్రెండ్లీగానే ఉంటారు. హాయ్ ప్రజ్ఞ. హాయ్, హలో. ఎలా అనిపించింది నీకు క్యాంపస్? పర్ఫెక్ట్, సీరియస్లీ పర్ఫెక్ట్. మరి ఇంత బ్యూటిఫుల్ గా ఉంటదని నేను నిజంగా అనుకోలేదు 4 years బ్యాక్. ఇట్స్ లైక్ సర్ప్రైజ్ కూడా. 4 years కూడా కంప్లీట్ అయిపోయింది. ఇట్ వాస్ వెరీ గుడ్. ఎలా గడిచిపోయాయో తెలియలేదా? నాట్ అట్ ఆల్. కానీ ద బెస్ట్ పార్ట్ వాట్ నేను సజెస్ట్ చేస్తాను ఎవరికైనా అంటే, లైక్ ఎవ్రీ సెమిస్టర్ మాకు ఒక సబ్జెక్ట్ ఉంటుంది, PPS అని. అది ద బెస్ట్ సబ్జెక్ట్. అసలు నువ్వు ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి కానీ, నీ గ్రూమింగ్ స్కిల్స్ కానీ, గ్రూప్ డిస్కషన్ కానీ, దట్ ఈస్ ద బెస్ట్ సబ్జెక్ట్. అసలు ఎవ్రీ పార్ట్ నువ్వు ఎవ్రీ చిన్న సబ్జెక్ట్ దాన్ని సబ్జెక్ట్స్ గా డివైడ్ చేసి చిన్నగా ప్రతి సెమిస్టర్ నేర్పిస్తారు. ఇంకా అట్లాస్ గా యు ఆర్ ద ప్రొఫెషనల్. వాట్ ఎవర్ అసలు స్టేజ్ ఫియర్ కానీ ప్రతి ఒక్క దాని మీద మనం వర్క్ చేయవచ్చు. అసలు ఇక్కడ అసలు ఫ్యాకల్టీ ఒక పాయింట్ లో అమేజింగ్ ఉండే. అసలు నిజంగా అంత సపోర్ట్ సిస్టమ్ నాకు మరి దొరుకుతుందో లేదో కూడా నాకు అర్థం కావట్లేదు. యూ పీపుల్ ఆర్ వెరీ లక్కీ. అదైతే చెప్తాను. ఇక్కడ చదువుకున్నందుకు ఫస్ట్ అట్మాస్ఫియర్ కి ఫిదా అయిపోతారు ఎవరైనా రాగానే.
అందరూ చెప్తున్నారు మా వాళ్ళు కూడా ఫస్ట్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే యూనివర్సిటీ Infrastructure is the love at first sight. Love at first sight university తో. ఫౌంటైన్స్ అవన్నీ కూడా కదా. హాస్టల్స్ ఎవరైనా ఉన్నారా ఇక్కడ? అదిగో ఫస్ట్ ఇయర్ మీరే. నుంచి ఎలా ఉంది అసలు హాస్టల్స్ ఇక్కడ ఎలా ఉంది? ఎందుకంటే చాలా మంది హాస్టల్లో జాయిన్ చేయిస్తారు, ఇక్కడ బెటర్ అని అనుకుంటారు కదా. హాస్టల్ ఇస్ గుడ్ Hmm. యాక్చువల్లీ కంపారిటివ్లీ చాలా యూనివర్సిటీ హాస్టల్స్ ఈ హాస్టల్ చాలా బాగుంటది ఇంకా 4 years అయినా కూడా నేను ఇంకా బయటకు పోవడానికి మెయిన్ రీజన్ అదే షేరింగ్ గా మీరు యా షేరింగ్ 3 sharing ఉంటది 2 sharing ఉంటది బేస్డ్ ఆన్ యువర్ నీడ్ యూ కెన్ either opt 3 or 2 sharing అండ్ ఈవెన్ ఇఫ్ హెల్త్ కి రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లం వచ్చా కూడా దే విల్ టేక్ దన్ యాక్షన్ వెరీ ఇమీడియట్లీ అప్పటికప్పుడు ఎమర్జెన్సీగా అంబులెన్స్ కూడా Respond వస్తుంది అవుతారు. నైట్ ఏ టైం అయినా వాళ్ళు అవైలబిలిటీలో ఉంటారు ఎవ్రీడే శానిటేషన్ ప్రాపర్ గా ఉంటది ఫుడ్ కూడా బాగుంటది లైక్ నార్త్ వాళ్ళకి నార్త్ ఫుడ్ అవైలబిలిటీ ఉంటది సౌత్ వాళ్ళకి సౌత్ ఫుడ్ అవైలబిలిటీ ఉంటది Oh. కాబట్టి యూ కెన్ మేనేజ్ బోత్ ఇప్పుడు హాస్టల్లో ఉండలేదు, ఇన్ క్యాంపస్ కుదరలేదు అన్నప్పుడు పీజీ కదా మనకి ఇప్పుడు ఫెసిలిటీ అంటే. అక్కడ ఎలా ఉంటుంది? అఫోర్డబుల్ కాదా? ఫుడ్ పరిస్థితి ఏంటి? ఎంతమంది ఉండొచ్చు? పీజీలో బేసికలీ పర్ రూమ్ 3 members to 4 members ఉంటది షేరింగ్. మనం Okay. బేస్ మీద ఆప్ట్ చేసుకుంటాము. ఫుడ్ బాగుంటుంది, అందరు మాక్సిమం వాళ్ళు కూడా ఆంధ్ర ఫుడ్ ట్రై చేస్తారు. ఇక్కడ తెలుగు ఎక్కువ అంటున్నాను కదా, సో మాక్సిమం అందరూ ఆంధ్ర కుక్సే. ఉంటారా? సో ఆంధ్ర ఫుడ్ ఉంటుంది, బాగుంటుంది పీజీస్. సెక్యూరిటీ ఉంటుంది, సీసీ కెమెరాస్. అఫోర్డబుల్, పీజీస్ ఆర్ అఫోర్డబుల్, పర్లేదు. సో సెక్యూరిటీ కూడా బాగుంది. సెక్యూరిటీ బాగుంటుంది, కెమెరాస్ ఉంటాయి, లాక్స్ చేస్తారు టైం కి, సో ఎవ్రీథింగ్ ఇస్ సేఫ్. అంటే యూనివర్సిటీకి దగ్గరలోనే ఉంటాయా, దూరంగా వెళ్ళాలా? సరౌండింగ్ ఉంటాయి, అరౌండ్ 3 to 4 kilometers రేడియస్ లో అన్ని పీజీసే ఉన్నాయి. హాయ్, మై సెల్ఫ్ పావ్ని. I have completed my graduation in computer science and engineering. I got placed in Mu Sigma. I am Shreya. I just graduated in Presidency University, Computer Science and Engineering, and I am from Anantapur, Andhra Pradesh. I got placed in Mu Sigma House. Hi, I am Swarnambika. I am from Tirupati. I completed my graduation at Computer Science and Engineering. I was placed in CGI company. Hi, this is Vamshika. I completed my CSC this year. I graduated and I'm from Andhra Pradesh. I placed in EVA GDS, Ernst & Young. Hi, this is Shrihita and I'm from Bangalore and I had opted for CSC in this Presidency University and I got placed in Microland.